ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అంటారు? రైట్. అయితే ఇక్కడ మళ్ళీ మనం మృగశిర నక్షత్రం అనేది కూడా ఏదైతే ఉంటుందో ఇందులో 1-2 పాదాలేమో వృషభ రాశిలో ఉంటాయి. సో 3-4 పాదాలేమో మిథున రాశిలో ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ 1-2 పాదాలు మృగశిర వాళ్ళకి ముందు ఒకసారి ఎలా ఉంటుంది అనేది, తర్వాత 3-4 పాదాలు మిథున రాశిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది కనుక ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి ఫలితాలు కనుక చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్న ఏదైతే మృగశిర నక్షత్రం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఉంది. అంటే వాళ్ళకి ఏదైనా సరే పెళ్ళిళ్ళు కావాల్సి ఉంటే కనుక పెళ్ళిళ్ళు కావటం, ఏదైనా ఉద్యోగాల్లో మారాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చక్కగా చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగాల్లో పదోన్నతి కోరుకున్నట్టయితే కనుక ఆ రకమైన పదోన్నతి లభించడం అనేది కూడా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది, అంటే అభివృద్ధిలోకి రావటం అనేది కూడా ఉంది. అది కూడా వృషభ రాశి వారికి అయితే కొద్దిగా ఎక్కువ ఉంది. అదే మరి మిథున రాశికి వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా గ్రహస్థితి వీళ్ళకి 50-50 ఉంది, అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిథున రాశిలో ఉండే మృగశిర నక్షత్రం వాళ్ళు దైవభక్తి పెరుగుతుంది. ఏమైనా సరే పుణ్యక్షేత్రాలు, ఎందుకంటే కొద్దిగా బాధలు కలుగుతూ ఉంటాయి కదా, అందుకని మధ్య మధ్యలో ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం, కొద్దిగా ధార్మిక చింతన పెరగటం, ఇలాంటివన్నీ కూడా మృగశిర నక్షత్రం వాళ్ళకి వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా మరింత అభివృద్ధి అనేది ఉంది. అదే మిథున రాశిలో ఉన్న వాళ్ళకి అయితే ఇంకొద్దిగా తక్కువ స్థాయిలో ఉంది. మొత్తం మీద అయితే కనుక మరీ కష్టమైన దుస్సాహసమైన ఫలితాలు అయితే లేవు. ఎంతో కొంత వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. వీరికి ఏమైనా పరిష్కారానికి రత్నాన్ని ఉపయోగించవచ్చు అంటారా? తప్పకుండా. మామూలుగా అయితే మృగశిర నక్షత్రం ప్రకారం అయితే కనుక మనం పగడం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ పగడం కన్నా కూడా ఇంకా ఏది పెడితే మరింత మంచి జరుగుతుంది. అయితే పగడంలో మనకి 2-3 రకాలు ఉంటాయి తెలుపు వాళ్ళ. అయితే వీళ్ళు ఆరెంజ్ కలర్లో ఉండే పగడం పెట్టేదానికన్నా కూడా తెల్ల పగడం పెట్టినట్టయితే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ పొందడానికి ఉంటుంది ఈ ఏడాది.